హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఈరోజు వ్లాగ్ తొలి ఏకాదశి ముందు రోజు అండ్ తర్వాత వచ్చే ఆ రోజు తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట. సో వాచ్ అండ్ ఎంజాయ్, సరదాగా చూస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగే అనమాట. దాని ముందు రోజు మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత సరదాగా మా బాబుని తీసుకొని పైకి వచ్చాను. అండ్ ఆ రోజు వెజిటబుల్ ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ అండి చేసింది. ఓట్స్ రవ్వ ఇడ్లీ చేశాను. సో మీకు అది రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి పునర్వి స్కూల్లో యాక్టివిటీ చేయించారండి. పిల్లలకి చాలా బాగా చేపిస్తారు కొన్ని యాక్టివిటీస్. అవి పేరెంట్స్తో కూడా షేర్ చేసుకుంటారు గ్రూప్స్లో. సో అలాంటి వాటిలో ఒక బిట్ యాడ్ చేశాను మీకు. స్కూల్ నుంచి రాగానే పునర్వి అండ్ వాళ్ళ డాడీ రీల్ చేశారనమాట. బాగుంటుంది, రీల్ చెక్ చేయండి. సేమ్ రియల్గా జరిగింది అది యాక్చువల్గా. తర్వాత నేను పిల్లలు పార్క్ వచ్చాము. అప్పటికే పార్క్కి చాలా లేట్ అయిపోయింది రావడం కూడా. 5 minutes ఉన్నా ఏమైంది, సరదాగా స్పెండ్ చేస్తారని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడ పునర్వి ఏమో జిమ్ చేస్తా అని చెప్పి లోపలికి వెళ్ళింది. అది ఎంతో జార్బండ్ల కన్నా వీళ్ళకి ఇవి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అది వెళ్ళింది. అక్క అక్క అనుకుంటూ వీడు కూడా వెళ్ళాడు. బయట నుంచి పిలుస్తూ ఉన్నాడు. అప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా పార్క్ క్లోజ్ చేస్తున్నారన్నమాట. క్లోజింగ్ టైం వచ్చేసింది. ఇంకొచ్చేయమంటున్నారు. ఆయన వీళ్ళు ఆగట్లేదనమాట. తిరుగుతూ ఉన్నారు. ఇంక పట్టుకొని తీసుకొని వెళ్తున్నాము. నెక్స్ట్ డే హాలిడే అని తెలిస్తే ఏదో హ్యాపీనెస్ పిల్లలకి. ఇంకా ఆపకుండా గొడవ చేస్తారు. రేపు మొత్తం నాదే రాజ్యం అంటారు. లేటుగా లెగుస్తా అంటారు. వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అంటారు. సో సరే కానీ అమ్మా అని చెప్పి ఇంకా ఓకే, హోంవర్క్ కూడా రేపే చేస్తానంటే ఇంకా పార్క్ వచ్చాము. హాలిడే ఇచ్చిన రోజు వాళ్ళకి ఫన్ డే ఏమో కానీ మనకి ఫ్రస్ట్రేషన్ డే అండి, వాళ్ళని మేనేజ్ చేయడం. సో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఒకేసారి చూస్తాము. F2 సినిమా కరెక్ట్గా కనబడుతుంది అనమాట. ఇక్కడ ఇంకా లైట్ ఆఫ్ చేశారండి. ఇంక వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు. ఇంకా ఇంకా మా బాబు లాస్ట్ ఒక్కసారైనా జార్బండ్ జారుదాం అన్నట్టు వెళ్ళాడనమాట. సో నెక్స్ట్ డే తొలి ఏకాదశి రోజు అండి. తొలి ఏకాదశి రోజు మా పిల్లలు ఇంకా ఖుషి టీవీ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా బొమ్మలు పెడితే ఆపరనమాట. ఇంక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇంకా పూజ చేసుకున్నాను. సో నెక్స్ట్ నేను లంచ్ టైం కూడా గోధుమ రవ్వతో చేసుకున్నానండి. ఇది గోధుమ రవ్వతో పులిహోర చేసుకున్నాను. జస్ట్ గోధుమ రవ్వని మనం 2 cups, 1 cupకి 2 cups పెడతాం కదా, అట్లనే బాయిల్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకోండి, మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. దానికి తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు పెట్టుకొని దాంట్లోనే మనం పచ్చిమిర్చి అలాగే వేసుకొని నిమ్మకాయ కూడా పిండేసుకుంటే చాలా బాగుంటుందండి. రవ్వ పులిహోర ఉంటుంది కదా, బియ్యపు రవ్వ పులిహోర, సేమ్ అలాగే ఉంటుంది. మనం గోధుమ రవ్వతో చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి వెయిట్ లాస్ కూడా ఉంటుందన్నమాట. ఎక్కువసార్లు వెయిట్ లాస్ చెప్పి మీకు బోర్ కొట్టుండొచ్చు, కానీ నాకు అది అవసరం కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. అండ్ మనం ఆ రోజు రైస్ ఎక్కువ తినకూడదు అంటారు. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగా నిద్రలోకి వెళ్తాడంట. మీకు ఆ స్టోరీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. జస్ట్ చిన్న బిట్లో చెప్పేస్తాను. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే రోజుని తొలి ఏకాదశి అంటారు. ఆయన ఒక మురాసురుడు అనే రాక్షసుడితో పోరాడుతుంటాడనమాట. అప్పుడు ఆయన అలసిపోయి మురాసురుడికి ఏంటంటే బ్రహ్మదేవుడి వరం ఉంటుంది. అందువల్ల ఆయన చంపకూడదనమాట. అందువల్ల ఆయన యోగ నిద్రలోకి వెళ్దామని ఒక గుహలోకి వెళ్ళి పడుకుంటారు. యోగ నిద్రలోకి వెళ్తారనమాట. ఒక 4 నెలలు అనమాట. ఒక నిద్రకి 4 నెలలు పడుతుంది. అంటే వాళ్ళకు ఒక రోజే, ఒక పూటే జస్ట్ అలాగా. మనకి 4 నెలలు. అయితే అప్పుడు మురాసురుడు కూడా ఆ గుహలోకి వస్తాడు. ఆ గుహలోకి వచ్చినప్పుడు ఆయన చంపుదామని చూస్తే విష్ణుమూర్తి నుంచి ఒక అమ్మవారు బయటకు వస్తుంది శక్తి రూపంగా. ఆవిడ మురాసుని చంపుదామని చూస్తుంది అనమాట. అప్పుడు ఆ మురాసుని సంహరిద్దాం అనుకున్నప్పుడు మురాసురుడు వెళ్ళి బియ్యంలో దాక్కుంటాడు. సో అందువల్ల ఆ రోజు బియ్యం తినకూడదు అంటారనమాట. సో అప్పుడు ఆ మురాసుని సంహరిస్తుంది అమ్మవారు. అందువల్ల ఆ రోజు ఏంటంటే జొన్న పెలాలతో మనం ప్రసాదంగా తీసుకుంటారంటారు. సో నాకు తెలిసిన కథ షేర్ చేస్తున్నాను, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ నెక్స్ట్ ఆ రోజు జొన్న పెలాలు తీసుకున్నామండి మేము కూడా ప్రసాదంగా. అందరికీ పంచితే కూడా మంచిది అంటారు తొలి ఏకాదశి రోజు. అండ్ ఇక్కడ టిష్యూస్ పెట్టి చూపిస్తున్నా కదండి, వెజిటబుల్ ట్రేలో అది టిష్యూస్ వేసుకుంటే మనకి కూరగాయలు, నాకు తెలిసిన టిప్ ఒకటి షేర్ చేస్తున్నాను అనమాట. మామూలుగా కూరగాయలు ఫ్రిడ్జ్లో ఉన్న ఒక్కోసారి కుళ్ళిపోతుంటాయి, బయట కూరగాయల మార్కెట్లో బాగానే ఉంటున్నాయి. సో ఒకటి టిప్ షేర్ చేస్తున్నాను అండి జస్ట్ అలాగా.
మనం వెజిటబుల్ ట్రే ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో, దానిలో టిష్యూస్ అలా పరిచేసి దాని మీద మనం వెజిటబుల్స్ని స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ దాకా అయితే ఫ్రెష్గానే ఉంటాయండి తప్పకుండా. 1 వీక్ కన్నా మించి కూరగాయలు ఫ్రిడ్జ్లోనే వాడుకోకూడదు అంటారు. సో 1 వీక్ దాకా అయితే ఫ్రెష్గానే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అక్కడ మీకు గ్రీన్ అండ్ ఎల్లో బఠానీ నానపెట్టాను కదండి, అవి సాయంత్రానికి అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్స్ కొంచెం స్పెషల్గా ఏదైనా చేసుకుందాం అనిపించింది. అందుకని ఒక స్పెషల్ కర్రీ చేస్తున్నాను. లాస్ట్లో చెప్తాను మీకు అదేంటనేది. జస్ట్ ఆయిల్‌లో జీరా వేసుకొని ఆనియన్స్ అండ్ టొమాటోస్ కట్ చేసుకొని వేసుకోండి. ఒక హాఫ్ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ జీడిపప్పు వేసుకోండి. దాని తర్వాత జస్ట్ దాంట్లో అల్లం, వెల్లుల్లి వేసుకోవడమే. ఇవి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇది పన్నీర్ తీసుకున్నానండి. దాంట్లో మనం కట్ చేసుకోవాలి చిన్న క్యూబ్స్ లాగా. మనం పెద్ద క్యూబ్స్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇది మా పునర్వి ఫేవరెట్ కర్రీ అండి. బయటికెళ్ళి తిందామని చెప్పింది, కాదు ఇంట్లో చేస్తానని చెప్పి ఇది తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి ఇదేం కర్రీ అనేది. సో యువర్ గెస్ ఈస్ కరెక్ట్ అండి. పన్నీర్ బటర్ మసాలా అనమాట. పన్నీర్ని పక్కన కొంచెం ఆయిల్లో టాస్ చేసి దాంట్లో వేయండి. అప్పుడు టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మనం ఈ పన్నీర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం అంతే, కొంచెం బెల్లం యాడ్ చేశానండి ఆ ఫ్లేవర్నెస్ కోసం. అండ్ లైట్గా గరం మసాలా యాడ్ చేసిన. ఆ బిట్స్ అన్ని మీకు మిస్ అయింది, అందువల్ల మీకు చెప్తున్నాను. సో ఈరోజు బ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.